కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడుతున్నాయి. అకస్మాత్తుగా మద్యం షాపులు పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం తీసేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. 3,396 లిక్కర్ షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మద్యం షాపుల వేలంపాటకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాల్టి నుంచి విధులకు హాజరు కామని మద్యం షాపుల సిబ్బంది చెప్పారు. ఈ రోజు మనకి ఈ యొక్క కార్యాచరణకి మద్దతు ఇచ్చి వచ్చే డిపోలు షాపులన్నీ క్లోజ్ చేశాయి కాబట్టి దయచేసి మనకి ఇంకా ఎండీ ఆఫీస్ నుంచి ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు, ఎటువంటి లెటర్ కూడా రాలేదు. అది వచ్చేంత వరకు అందరూ వాళ్ళ యొక్క షాప్స్ని దయచేసి ఎవరూ తెరవకూడదనేసి మనవి చేసుకుంటున్నాను. మా యొక్క తిరుపతి పరిధిలో కూడా 149 షాపులు ఉంటే అందులో 1 or 2 అంటే మోస్ట్లీ ఒక 10 షాపులు తప్పనిచ్చి మిగిలిన 130 షాపుల వరకు ఆల్మోస్ట్లీ అయితే క్లోజ్ అయిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ యొక్క నిరసనని జయప్రదంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక మద్యం షాపుల బంద్పై తిరుపతి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, హరిత నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి యొక్క సూపర్వైజర్లు ఇటు ఏదైతే సేల్స్ మెన్స్ అంతా కలిసి ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి మద్యం షాపులన్నీ కూడా బంద్ చేశారు. అదే తిరుపతి మద్యం డిపోకి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా బంద్ చేసి తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే లిక్కర్ భద్రత కల్పించాలి, తమకు న్యాయం చేయాలంటూ వీరంతా కూడా పెద్ద ఎత్తున నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మందికి పైగా ఉన్నటువంటి యొక్క సూపర్వైజర్లు సేల్స్ మెన్కి సంబంధించి తమ యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, మీ యొక్క డిమాండ్ ఏంటి? సార్, అందరికీ నమస్కారం సార్. భారత రాజ్యాంగం కల్పించినటువంటి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంలో మనం అందరూ ఉన్నాం సార్. మేము ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి ఇంతవరకు మేము ఉద్యోగాలు నిర్వహించినాం సార్. మా విధులు మా బాధ్యతలు మేము కరెక్ట్గా నిర్వహించినాం కాబట్టి మా హక్కుగా మేము అడుగుతున్నాం సార్. మేము గత 5 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు నిర్వహించినాం కాబట్టి మా ఉద్యోగ భద్రత కల్పించండి. ప్రభుత్వానికి మేము ఆదాయం అనేది చూపించినాము గత 5 సంవత్సరాల్లో. ఈ విధంగా మేము ఆదాయాన్ని పెంచినాము, మా ఉద్యోగత కల్పించండి. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రైవేటు మద్యం పాలసీ రావడం వల్ల మేము 15,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాం సార్. మాకు పెళ్ళయింది, పిల్లలు భార్య అందరూ ఉన్నారు సార్. మా వెనకాల మా తండ్రులు అందరూ ముసలి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోతున్నారు సార్. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. లోకేష్ బాబు గారు సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ, చంద్రబాబు సార్ కానీ మేము పాదాభివందనాలు చేసుకుని అడుగుతున్నాం సార్. మేము గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క రెవెన్యూ పెంచడం కోసం అహర్నిశలు పనిచేసినాం సార్. కరోనా టైంలో కూడా చాలామంది కూడా పనిచేసినారు సార్. చాలామంది ప్రాణాలు తెగించి ప్రాణాలు కూడా కోల్పోయినారు సార్. మేమందరూ కూడా ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు సార్. పీజీ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అందరూ పేదవాళ్ళు సార్. మేము ఉద్యోగాలు ఈ ప్రైవేట్ పాలసీ రావడం వల్ల మా ఉద్యోగాలు ప్రశ్నార్థకమైనా సార్. మీరు మా దయ ఉంచి కనీసం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాకు ఒక భరోసా ఇవ్వాలని కోరుతున్నాను సార్. నిన్నటితో మా యొక్క ఉద్యోగ భద్రత ప్రశ్నార్థంగా మారిన తరుణంలో నిన్నటితో మా ఉద్యోగ సంబంధించినటువంటి అగ్రిమెంట్ అయిపోయింది సార్. ఈ రోజు నుంచి కూడా మేము రాష్ట్రం మొత్తం మీద కూడా షాపులన్నీ బంద్ చేసి చలానాలు కట్టేసి మేము నిరవధిక సమ్మెకి దిగినాం సార్. మా కోసం మీరందరూ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తారని మేమందరూ హృదయపూర్వకంగా గత నెల రోజుల నుంచి కూడా మేము రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా సానుకూలంగా మేమందరూ ధర్నాలు చేస్తున్నాం సార్. మా మీద దయ ఉంచి మా అందరికి కూడా ఒక సానుకూలమైనటువంటి రెస్పాండ్ వస్తుందని ఆలోచిస్తున్నాం సార్. మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాం సార్. మమ్మల్ని కూడా గమనించండి సార్. మమ్మల్ని ఒక సమస్యగా గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించడం కోసం ఒక స్టేట్మెంట్ వదులుతారని మేమందరూ ఎదురు చూస్తున్నాం సార్. మమ్మల్ని కరుణించి ఒక స్టేట్మెంట్ వదలాలిగా కోరుతున్నాను సార్. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తా ఉన్నారు, ఏమంటున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఇదే ప్రభుత్వము ఇప్పుడు 15,000 కుటుంబాలని రోడ్లో పడేసింది. ఆల్రెడీ మేము 7వ తేదీ బంద్ చేస్తామని చెప్పాము. ఆ రోజు మమ్మల్ని పిలిచి మీరు అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో, ఇప్పుడు గవర్నమెంట్ బిజీగా ఉన్నారు, మేము మీ గురించి చర్చిస్తామని చెప్పారు. 23 రోజులు మేము కాసుకొని ఉన్నాం. 7వ తేదీ నుంచి పోయిన నెల నిన్నటి వరకు 30వ తేదీ వరకు మేము వెయిట్ చేసాం. మా గురించి ఏదైనా సానుకూలంగా చెప్తారు, మాకేదైనా ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము వేచి ఉన్నాము. కానీ నిన్నటి వరకు కూడా ఏ డెసిషన్ తీసుకోలేదు. కాబట్టి మేము శాంతియుతంగా ఈరోజు షాపులు బంద్ చేసి ఎక్సైజ్ ఇక్కడ వచ్చాము. వాళ్ళు మమ్మల్ని బెదిరించి మళ్ళీ మీరు ఖచ్చితంగా 10 రోజులు కూలి మీకు జీతం కూడా ఇవ్వము, మీరు కూలీలాగా పనిచేయండి, 5 ఏళ్ళు మీరు చేశారు కదా, ఈ 10 రోజులు కూలీలాగా మీరు పని చేయండి, లేదంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. మీ మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. మీరు ఏమన్నా చేసుకోండి, మాకు ఈ రోజుకి భద్రత కల్పించలేదు.
మీరు ఈ రోజు భద్రత కల్పించండి, మేము వెంటనే పోయి మళ్ళీ షాపులు ఓపెన్ చేసి మా విధులు మళ్ళీ మేము సక్రమంగా నిర్వహిస్తాం. ఒక స్టేట్మెంట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే తిరుపతి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఎక్సైజ్ సిబ్బంది ఏదైతే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఈ యొక్క ప్రభుత్వ దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, సేల్స్ మెన్ కావచ్చు, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నటువంటి ప్రధాన డిమాండ్తో తిరుపతి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మూర్తి.